హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎం సెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి అంటే మనకి బైపీసీ స్ట్రీమ్లో ఉండే కోర్సులు అంటే వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్ ఇలా మనకి చాలా కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కోర్సులో మనకి సీట్ రావాలంటే ఏపీఎం సెట్లో ఎంత ర్యాంక్ రావాలి, ఎంత ర్యాంక్ వస్తే మనకి ఈ కోర్సులో ఫ్రీ సీట్ వస్తుంది. సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక్కో కోర్సుకి ఒక్కో సైట్లో ఒక్కో టైంలో కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారనమాట. అంటే అన్ని కోర్సులకు సంబంధించి ఒకే టైంలో స్టార్ట్ చేయరు, ఒకే సైట్లో స్టార్ట్ చేయరు. సో డిఫరెంట్ సైట్లో డిఫరెంట్ టైంలో స్టార్ట్ చేస్తారు. సో ప్రెజెంట్ వచ్చేసి కౌన్సిలింగ్ వచ్చేసి అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, ఫిషరీస్కి మాత్రం స్టార్ట్ అయిందనమాట. సో రిమైనింగ్ కోర్సులకి మనకి ఫర్దర్గా త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇంకా మనం కోర్సు వైజ్గా మనం కట్ ఆఫ్ చూసుకుంటే, సో మనం ముందుగా వెటర్నరీ ఇంకా అనిమల్ హస్బెండరీకి సంబంధించి మనకి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలో చూసుకుంటే, సో ఎవ్రీ ఇయర్ కూడా వెటర్నరీకి సంబంధించి సో కట్ ఆఫ్ వచ్చేసి బిలో 5K ఉండాలన్నమాట. అంటే 5K కంటే ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చిందో సో వాళ్ళకు మాత్రమే వెటర్నరీ ఇంకా అనిమల్ హస్బెండరీకి సంబంధించి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వెటర్నరీకి వచ్చేసి చాలా డిమాండ్ ఉంది, అలానే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ వచ్చేసి బిలో 5K పెడతారనమాట ఎవ్రీ ఇయర్ కూడా. వెటర్నరీకి అందరూ అప్లై చేసుకోవచ్చు, కానీ సీట్ వచ్చే అవకాశం అయితే ఎవరికైతే ఏపీఎం సెట్లో బిలో 5K వచ్చిందో వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ప్రెజెంట్ వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీకి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయలేదు. సో మనకి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి వితిన్ 2 వీక్స్ అయితే ఉండబోతుంది. కౌన్సిలింగ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సైడ్లో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీ చూసుకుంటే, సో ముందు అగ్రికల్చర్ చూసుకుంటే అగ్రికల్చర్కి సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసి సో ఏపీఎం సెట్లో బిలో 20K ఉండాలన్నమాట. సో ఇది కూడా ఏంటంటే సో కేటగిరీ వైజ్ చూసుకుంటే సో బిలో 20K ఉండాలన్నమాట. ఎలా అంటే సో ఒక్కో కేటగిరీకి సంబంధించి ఒక్కోసారి 20K ఉండాలి, కొన్ని కేటగిరీకి వచ్చేసి బిలో 10Kనే ఉండాలన్నమాట. సో ఈ విధంగా సో అగ్రికల్చర్ అయితే చాలా డిఫరెంట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అగ్రికల్చర్కి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే, సో మనకి ప్రీవియస్ ఇయర్ వచ్చేసి కట్ ఆఫ్ చాలా డిఫరెంట్ ఇచ్చారనమాట. అంటే సో కొన్ని కేటగిరీలకు సంబంధించి ఏపీఎంసీలో 31K 30K వచ్చిన కూడా అయితే ఇక్కడ కట్ ఆఫ్ లిస్ట్ అయితే మనకి యాడ్ చేశారనమాట. సో ఈ విధంగా అగ్రికల్చర్కి సంబంధించి సో మనకి కట్ ఆఫ్ వచ్చేసి యావరేజ్ తీసుకుంటే బిలో 20K ఉండాలన్నమాట. సో ఏంటంటే సో యావరేజ్ వచ్చేసి సో బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 20K ఉండాలి. సో ఓసీ జనరల్ వాళ్ళకి వచ్చేసి ఏపీఎంసీలో బిలో 15K 10K లోపు అయితే ఉండాలన్నమాట. అలా అని 20K 30K ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా చూపిస్తుందని చెప్పలేము, కానీ కట్ ఆఫ్ అయితే అలా యాడ్ చేశారనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి చూసుకుంటే, సో ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసి ఏపీఎం సెట్లో బిలో 20K ఉండాలన్నమాట. సో కొన్ని కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఏపీఎం సెట్లో బిలో 15Kనే ఉండాలి. ఎందుకంటే మనకి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి చాలా అంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి సో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు కోర్సులకి సంబంధించి మనకి ఆచార్య ఎన్జీ రంగన్ వచ్చే సైడ్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. బోత్ ఎంపీ స్ట్రీమ్ ఇంకా బైపీ స్ట్రీమ్లో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనం హార్టికల్చర్ చూసుకుంటే, సో హార్టికల్చర్కి సంబంధించి మనకి పక్కాగా సీట్ రావాలంటే ఏపీఎంసీలో మన కట్ ఆఫ్ వచ్చేసి సో బిలో 20K ఉండాలి, లేదంటే సమ్టైమ్స్ మనకు వచ్చేసి బిలో 25Kలో ర్యాంక్ అయితే ఉండాలన్నమాట. హార్టికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సైడ్లో అయితే స్టార్ట్ చేశారు. జూలై 9th కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో రిజిస్ట్రేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి August 9th అనమాట. సో ఎవరైతే ఇంకా చేసుకోలేదు మీరైతే ఫాస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫార్మసీకి సంబంధించి చూసుకుంటే, సో మనకి ఫార్మసీలో బోత్ బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డి ఉంటాయన్నమాట. వెటర్నరీ, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ కంపేర్ చేస్తే మనకి ఫార్మసీలో సీట్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే మన స్టేట్లో ఫార్మసీకి సంబంధించి చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా సీట్లు ఉన్నాయన్నమాట. దాదాపు మనకి ఫార్మసీకి సంబంధించి మన స్టేట్లో వచ్చేసి 12 to 13K సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ముందుగా మనం ఫార్మ్ డీకి సంబంధించి కట్ ఆఫ్ చూసుకుంటే, సో మనకి ఫార్మ్ డీలో సీట్ రావాలంటే సో ముందుగా గవర్నమెంట్ కాలేజ్ మనకి సీట్ రావాలంటే ఏపీఎం సెట్లో మన ర్యాంక్ వచ్చేసి సో బిలో 20K అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఒకవేళ మీకు బిలో 30K వస్తే మీకు ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బీ ఫార్మసీతో కంపేర్ చేస్తే ఫార్మ్ డీలో చాలా తక్కువ సీట్లు అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కో కాలేజీలో మనకి సీట్లు వచ్చేసి 30 మాత్రమే ఉంటాయి. కాబట్టి ఫార్మ్ డీకి సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో మీకు ఏపీఎం సెట్లో బిలో 30K 20K, సో సమ్టైమ్స్ మన లక్ బాగుంటే ఏపీఎం సెట్లో 40K ఉన్నా కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనం బీ ఫార్మసీ చూసుకుంటే, సో బీ ఫార్మసీలో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే వస్తుందన్నమాట. ఎలా అంటే మీకు ఏపీఎం సెట్లో బైపీ స్ట్రీమ్లో మీకు లాస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా మీకు బీ ఫార్మసీలో సీట్ అయితే వస్తుంది. కానీ మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావాలంటే మీ ర్యాంక్ వచ్చేసి మీరు మంచి ర్యాంక్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుంటే, సో మనకు ఆంధ్ర యూనివర్సిటీ సీట్ రావాలంటే మన ర్యాంక్ వచ్చేసి బిలో 10K అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మన జేఎన్టీకే తీసుకుంటే జేఎన్టీకేలో మనకు సీట్ రావాలంటే ర్యాంక్ వచ్చేసి బిలో 30K ఉండాలి. సో ఈ విధంగా మనకి బీ ఫార్మసీకి సంబంధించి మనకి సీట్ రావాలంటే మనకి కాలేజీని బట్టి ఉంటుందన్నమాట. కానీ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీకు ఏపీఎం సెట్లో ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఫార్మసీలో ఫ్రీ సీట్ అయితే వస్తుంది. కానీ మీ ర్యాంక్ను బట్టి మీరు కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి చూసుకుంటే, సో మనకి బీఎస్సీ నర్సింగ్లో సీట్ రావాలంటే మన ఏపీఎం సెట్లో ర్యాంక్ వచ్చేసి సో ఎంత ర్యాంక్ వచ్చినా పర్లేదు. ఎందుకంటే సేమ్ బీ ఫార్మసీ లాగానే బీఎస్సీ నర్సింగ్లో కూడా మనకి చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా సీట్లు కూడా ఉన్నాయన్నమాట. మనకి బీఎస్సీ నర్సింగ్లో దాదాపు వచ్చేసి మనకి 12K సీట్లు అయితే ఉన్నాయి. కాబట్టి మీకు ఏపీఎం సెట్లో ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీకు బీఎస్సీ నర్సింగ్ సీట్ అయితే వస్తుంది.
ఒకవేళ మీకు ఏపీఎం సెట్‌లో 40,000, 50,000, 60,000 ర్యాంక్ వస్తే మీకు ప్రైవేట్ కాలేజ్ సీట్ అయితే వస్తుందన్నమాట. సో, అంతకన్నా తక్కువ వస్తే గవర్నమెంట్ కాలేజ్ లేదంటే ఏదైనా ప్రైవేట్ టాప్ కాలేజ్‌లో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో, ముందుగా మనకి మెరిట్‌కి సంబంధించి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. ఎలా అంటే మీకు ఏపీఎం సెట్‌లో ఇంత ర్యాంక్ వస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఆ లిస్ట్‌లోని ర్యాంక్స్‌ని ఇంక్రీజ్ చేస్తూ మళ్ళీ ఇంకో లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. అంటే ఇంతవరకు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో, దీని తర్వాత మనకి ఫైనల్‌గా ఏపీఎం సెట్‌లో మీరు బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకుంటే లిమిట్ అవసరం లేదు. అంటే కట్ ఆఫ్ అవసరం లేదు. మీకు ఏపీఎం సెట్‌లో ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది. పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి వచ్చేసి సో, మీరు ఇంటర్‌లో క్వాలిఫై అయితే చాలు. సో, మీకు ఇంటర్‌లో మంచి మార్క్స్ వస్తే మీరైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి వచ్చేసి మనకి ఏపీఎం సెట్ ర్యాంక్ అయితే అవసరం లేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఏపీఎం సెట్‌లో మనకి బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కోర్సులకు సంబంధించి కట్ ఆఫ్ అనమాట. సో, వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.